నమ్మకంతో పెట్టుబడులు పెట్టండి. హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు బాగా లాభపడ్డారు. రాష్ట్రం సురక్షితం, లాభదాయకంగా ఉంటుంది మేము అధికారంలో ఉన్నప్పుడు అని అంటూ ఉన్నారు సార్ చంద్రబాబు నాయుడు. సో బ్రాండ్ సిబిఎన్ గురించి మీ కామెంట్ ఏంటి సార్? నిజమే కదా, బ్రాండ్ పెట్టుబడుల విషయంలో బ్రాండ్ సిబిఎన్ వాస్తవము. మీకు హైదరాబాద్లో సైబరాబాద్ చూస్తే బ్రాండ్ సిబిఎన్ అర్థమవుతుంది కదా. మీకు హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఈ ప్రాంతంలో మీరు ఒక్కసారి అలా తిరిగి రండి, బ్రాండ్ సిబిఎన్ అర్థమవుతుంది. నేను చెప్పడం ఏముంది, కేటీ రామారావు కూడా అంగీకరించాడు, నిన్న కాక మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంగీకరించాడు కదా. సో కాంగ్రెస్ నాయకులు ఒప్పుకుంటున్నారు, మీకు బీఆర్ఎస్ నాయకులు ఒప్పుకుంటున్న తర్వాత ఎవరు ఒప్పుకోవాలి? సో అందువల్ల డెఫినెట్గా టెక్నాలజీ గవర్నెన్స్, టెక్నాలజీ ఇన్వెస్ట్మెంటు, టెక్నాలజీ ఎకానమీ ఈ రంగాలలో చంద్రబాబు నాయుడు బ్రాండ్ 110% కరెక్ట్. ఇవాళ సిలికాన్ వ్యాలీ అమెరికాలో ఐటీ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారు రాజకీయాలకు అతీతంగా అంగీకరించే వాస్తవం ఏంటి? చంద్రబాబు నాయుడు కృషి కాదని ఎవరంటారు? ఆ టైంలో గుజరాత్లో నరేంద్ర మోడీ ఉన్నాడు, మరి అహ్మదాబాద్ ఎందుకు ఐటీ క్యాపిటల్ కాలే? ఆ రోజుల్లో బెంగాల్లో వామపక్ష ప్రభుత్వం ఉంది, ఎందుకు కాలే? మరి అప్పుడు ఐటీ డెవలప్ కాలే అక్కడ. సో ఆడ డెవలప్ కావాలి కదా. మరి హైదరాబాద్లోనే ఎందుకు డెవలప్ అయిందంటే చంద్రబాబు నాయుడు కృషి ఖచ్చితంగా ఉంది, ఇందులో అనుమానమే లేదు. సో అందువల్ల అదే కాకుండా ఎకనామిక్ రిఫార్మ్స్ మోడల్, ఈవెన్ 91లో మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తే స్టేట్ లెవెల్లో ఎకనామిక్ రిఫార్మ్స్ మొదలుపెట్టిన మొదటి నాయకుడు చంద్రబాబు నాయుడు. ఇది వరల్డ్ బ్యాంక్ డాక్యుమెంట్స్ అయినా మనకు అర్థమవుతుంది. పొలిటికల్ రిస్కులు కూడా తీసుకొని రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేయడంలో చంద్రబాబు నాయుడు ప్రత్యేకత అన్నారు. కానీ ఆ బ్రాండ్ చంద్రబాబు నాయుడు మార్చుకొని సూపర్ సిక్స్లు అనే కొత్త బ్రాండ్లకు వచ్చాడు. ఒకప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలు బట్టలు ఆరేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నాడు. సో ఆయన బ్రాండ్ కూడా ఆయన మార్చుకుంటున్నాడు. ఆయన బ్రాండ్ వెల్ఫేర్ బ్రాండ్ కాదు, ఆయన బ్రాండ్ రిఫార్ము, గ్రోత్, ఈ బ్రాండ్. కానీ ఆయన కూడా ఎన్నికల కొరకు, ఓట్ల కొరకు తన బ్రాండ్ మార్చుకొని సంక్షేమ బ్రాండ్లోకి వచ్చేసాడు. మళ్ళీ సూపర్ సిక్స్ బ్రాండ్ అదే కదా. సో ఇందువల్ల చంద్రబాబు నాయుడు భారత రాజకీయాల్లో మీకు ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిగా దేశ రాజకీయాలపైన ఇంత ప్రభావం చూపిన నాయకుడు ఎవరు లేరు. మీకు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనరు, ఎన్డీఏ 1 కన్వీనరు, మీకు ఈవెన్ ఇప్పుడు నరేంద్ర మోడీకి సొంతగా మెజారిటీ లేని సమయంలో చంద్రబాబు నాయుడు పాత్ర అనేది కీలకం. బహుశా నాకు తెలిసినంతవరకు దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ నాయకుడు కూడా సిబిఎన్ లాగా రోల్ ప్లే చేయలేదు. మీరు వరల్డ్ బ్యాంక్, నేను అంటుంటాను, వరల్డ్ బ్యాంక్, IMF ఆఫీసులకు వెళ్ళి, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఆఫీసులకు వెళ్ళి చంద్రబాబు నాయుడు పేరు చెప్పినా గుర్తుపడతారు. అది ఆ బ్రాండ్ ఉన్నది. అదే సమయంలో ప్రత్యర్థులు పాలిటిక్స్లో, ఇది గవర్నెన్స్ బ్రాండ్ నేను చెప్పేది. పాలిటిక్స్లో బ్రాండ్లో ఒక కన్సిస్టెన్సీ ఉండదు. ఎప్పుడు ఏ పార్టీతో కలుస్తాడో, ఏ పార్టీతో విడిపోతాడో తెలియదు. ఈజ్ నాట్ ఎ రిలయబుల్ అలై. ఇది నేను చెప్పడం కాదు, నరేంద్ర మోడీయే చంద్రబాబు నాయుడు పొలిటికల్ బ్రాండ్ పైన టీడీపీ, బీజేపీ కలిసి లేనప్పుడు అన్న మాటలు ఉన్నాయి. అది అందరికీ తెలుసు. మీకు యూట్యూబ్లో కొడితే దొరికిపోతుంది. మోడీ ఏమన్నాడో, ఆ సీనియర్ హాయ్ అని మాని చంద్రబాబు నాయుడు ఏ రకంగా मुख्यमंत्री जो हो क्या गया है, రెడీగా ఉంది సార్ నా దగ్గర. वो बार बार मुझे ये याद दिलाते हैं कि वो मुझसे बहुत सीनियर है। भाई इसमें क्या विवाद है? अब सीनियर है, इसलिए आपके सम्मान में मैंने कभी कोई कमी नहीं छोड़ी है। आप सीनियर हैं दल बदलने में, आप सीनियर हैं नए नए दलों से गठबंधन करने में, आप सीनियर हैं अपने खुद के ससुर की पीठ में छुरा भोंकने में। अरे आप सीनियर हैं एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, और मैं तो उसमें सीनियर हूं नहीं। आप सीनियर हैं आज जिसको गाली दें कल उसकी गोदी में बैठने में। आप सीनियर हैं आंध्र के सपनों को चूर चूर करने में। साथियों, सम्मान अपनी जगह है। సార్ ఇంకా చాలా ఉన్నారు. మీకు ఆంధ్రప్రదేశ్ స్వప్నాలను చూర్ చేయడం అంటే బూడిద పాలు చేయడం లో మీరు సీనియర్ అని అంటున్నాడు మోడీ. ఇప్పుడు ఏమంటున్నాడు? చంద్రబాబు నాయుడు హయాంలో ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది అంటున్నాడు.
అంటే రాజకీయాల్లో ఎలా విమర్శించుకుంటారో ఎలా పొగుడుతారో అన్న దానికి ఇది ఒక ఉదాహరణ. మీకు అంతేకాదు మేనమావకు వెన్నుపోటు పొడిచినావు, అందులో మీరు సీనియరు అది అంటే పొలిటికల్ బ్రాండ్ చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇది అని మోడీ చెప్తున్నాను, నేను చెప్పడం కాదు ఇది. సో కోర్స్ ఎప్పుడు చెప్పాడంటే ఎప్పుడు చెప్పినా చెప్పింది నిజమే కదా. ఈ చెప్పింది నేను తప్పు చెప్పాను, ఆ రోజు పొరపాటు అయింది, నాకు రాంగ్ అండర్స్టాండింగ్ ఉంది, నేను ఉపసంహరించుకుంటున్నా మోడీ అనలేదు కదా. మోడీ ఉపసంహరించుకుంటే నాకు అభ్యంతరం లేదు, ఏదో అప్పుడు ఏదో తొందరలో అని ఉంటాడని మనం అర్థం చేసుకోవచ్చు. నరేంద్ర మోడీ ఇప్పటికీ దాని మీద ఏమీ ఉపసంహరించుకోలేదు. ఉపసంహరించుకోవడం టీడీపీ అడగలేదు, రియాలిటీ కదా. సో ఆయన ఏమంటున్నాడు, మీరు పార్టీ ఒక రోజుకో పార్టీతో కలవడంలో, మీరు ఒక ఎన్నిక తర్వాత ఒక ఎన్నికల్లో ఓడిపోవడంలో బ్రాండ్, నేను ఎప్పుడు నాకైతే ఆ బ్రాండే లేదు అంటున్నాడు. ఎందుకంటే నరేంద్ర మోడీ బ్రాండ్ ఏంటి, ప్రతి ఎన్నికలో గెలవడమే ఆయన బ్రాండ్, ఇంతవరకు ఎప్పుడు ఓడిపోలే ఆయన. చంద్రబాబు నాయుడు మిత్రపక్షాలు లేకుండా గెలవలేడు అన్నది ఆయన మీద ఉన్న బ్రాండ్. సో అందువల్ల బ్రాండ్ అనేది గవర్నెన్స్లో ఉంటుంది, పాలిటిక్స్లో ఉంటుంది. మరి అదే సమయంలో పాలిటిక్స్లో కూడా చంద్రబాబు నాయుడు పాజిటివ్ బ్రాండ్ కూడా ఉంది. భయంకరమైన ఎదురుదాడుల్ని ఆటుపోట్లను కూడా ఎదుర్కొని అత్యంత అననుకూల పరిస్థితుల్ని కూడా ఎదుర్కొని నిలబడగలిగే సామర్థ్యం చంద్రబాబు నాయుడుకు ఉంది. ఒక ఫినిక్స్ పక్షిలా ఎగరగలడు అని ఆయన బ్రాండ్, అది నిజం కదా. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలుగుదేశం అనుభవించినంత అటాక్ ఏ పార్టీ అనుభవించలేదు. రాజశేఖర రెడ్డి మరణానంతర సానుభూతి ప్రభంజనాన్ని ఎదుర్కొంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో తీవ్రమైన అణచివేతను ఎదుర్కొంది. మళ్ళీ పార్టీని నిలబెట్టి ఈ వయసులో కూడా కిల్లర్ ఇన్స్టింక్ట్ అంటే అంత పట్టుదలతో ఉత్సాహంతో పనిచేయడం అనేది మామూలు బ్రాండ్ కాదు కదా. సో అందువల్ల చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా విశిష్టమైన బ్రాండ్ ఉంది అని సమర్థించేవారు ఆ బ్రాండ్ ఒక బ్రాండ్ చెప్తారు, వ్యతిరేకించేవారు వ్యతిరేకించిన సమయంలో ఇంకో బ్రాండ్ చెప్తారు. మీరు ఒకసారి గాలియో ఒకసారి తిట్లు తింటారు, మళ్ళీ తర్వాత ఒడిలో పోయి పండుకుంటారు అన్నాడు. గౌరీ మీద బయటే ఒళ్ళో కూర్చుంటారని సరే. సో అందువల్ల చంద్రబాబు నాయుడు మీరు ఒకప్పుడు మోడీని మీరు భార్యకు న్యాయం చేయలేని వాడు దేశానికి ఏం న్యాయం చేస్తాడు అని ఇప్పుడు నరేంద్ర మోడీ అసలు ప్రపంచంలోనే గొప్ప నాయకుడు అంటున్నాడు. కరెక్ట్గా మోడీ చెప్పింది అదే కదా, ఒకసారి ఆ గాలియా దేతే బాద్మే గౌరీ మీద బయటే అని. సో అందువల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రాండ్ చెప్తారు. రియాలిటీ ఏంటంటే ప్రతి మనిషిలో కూడా 2 డైమెన్షన్స్ ఉంటాయి. పాజిటివ్ బ్రాండ్ ఉంటుంది, నెగిటివ్ బ్రాండ్ ఉంటుంది. ప్రత్యర్థులు నెగిటివ్ బ్రాండ్ చూస్తారు, ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు నెగిటివ్ బ్రాండ్ చూస్తారు, మిత్రులుగా ఉన్నప్పుడు పాజిటివ్గా మాట్లాడతారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించారు.